ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ప్రాక్టికల్స్లో ఫస్ట్ ప్రాక్టికల్ వెర్నియర్ క్యాలిపర్స్. దాన్ని యూజ్ చేసి డిఫరెంట్ మెజర్మెంట్స్ మనం ఎలా తీసుకుంటాం ఏంటి అనేది ఈ వీడియోలో చూస్తాం. ఇది వెర్నియర్ క్యాలిపర్స్. దీని మీద ఈ రెండు జాస్ అని చెప్తాం, అలాగే ఈ రెండింటిని కూడా జాస్ అని చెప్తాం. ఇక్కడ ఏంటి అంటే మనం తీసుకునేటువంటి ఆబ్జెక్ట్ ఇన్నర్ మెజర్మెంట్స్ తీసుకోవాలంటేనేమో ఇక్కడ ప్లేస్ చేస్తాం, ఎక్స్టర్నల్ మెజర్మెంట్స్ కావాలంటే బయట వైపు కావాలంటేనేమో ఈ రెండింటి మధ్యలో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసి మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం. సో దీన్ని ఎలా మూవ్ చేయొచ్చు అంటే ఇక్కడ దీన్ని వీల్ని రొటేట్ చేస్తుంటే ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మనం ఏ ఆబ్జెక్ట్ని అయితే కొలవాలనుకుంటున్నామో దాన్ని ప్లేస్ చేసి రీడింగ్స్ తీసుకుంటాం. ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ వెర్నియర్ క్యాలిపర్స్కి సంబంధించి మొత్తం 2 స్కేళ్ళు ఉంటాయి. ఇక్కడ ఒక స్కేలు, ఇది ఇక్కడ కిందేమో సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్లో ఉంది, ఇదేమో ఇంచెస్లో వస్తుంది. అలాగే ఇంకొక స్కేల్ ఎక్కడ అంటే ఇది. దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీని మీద ఇక్కడ లైన్స్ కనపడుతున్నాయి. ఈ లైన్స్ దీన్ని వెర్నియర్ స్కేలు అని చెప్తాం. ఈ 10 లైన్స్ ఇక్కడ మొత్తం 11 లైన్స్ వస్తాయి. ఇది వెర్నియర్ స్కేల్ అవుతుంది. దీని లోపల కనపడేది మనకి ఇవి వెర్నియర్ స్కేల్లో కూడా ఇక్కడ పైన కింద 2 చోట్ల డివిజన్స్ ఉంటాయి. ఈ దీని లోపల నుంచి కనపడేది మెయిన్ స్కేల్. ఇదే ఇక్కడ కనపడుతూ ఉంటుంది మూవ్ చేస్తే. ఇది అంటే మెయిన్ స్కేల్ అనేది వెర్నియర్ స్కేల్ మీద మూవ్ అవ్వటానికి మనకి కదలటానికి అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ మెయిన్ స్కేలు వెర్నియర్ స్కేల్ అంటే ఈ రెండిట్లో ఎలా ఉంటుంది అంటే మెయిన్ స్కేల్ అనేది అంటే ప్రధాన స్కేలు అనేది మాత్రం మనకి నార్మల్గా స్కేల్ అనేది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ వెర్నియర్ స్కేల్లోకి వచ్చేసరికి మొత్తం మనకి 11 డివిజన్స్ మాత్రమే, 11 లైన్స్ ఉంటాయి. డివిజన్స్ కౌంట్ చేస్తే 1 2 3 4 మొత్తం మనకి 10 డివిజన్స్ మాత్రమే వస్తాయి. ఈ రెండిట్లో మనం ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఏ ఆబ్జెక్ట్ని అయితే మెజర్మెంట్స్ తీసుకోవాలో దానికి సంబంధించి ఆ ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. సపోజ్ మనం ఒక స్పియర్ రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ కనుక్కోవాలి అంటే ముందు దాని డయామీటర్ కనుక్కోవాలి. ఆ డయామీటర్ అనేది ఇలా ఈ 2 జాస్ మధ్యలో టైట్గా ఫిక్స్ చేసి పడకుండా జాగ్రత్తగా మనకి సెంటర్కి వచ్చేటట్టుగా చూసుకుంటూ దీన్ని ఇలా ఫిక్స్ చేసి ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినప్పుడు దీనికి కరస్పాండింగ్గా మనం ఏంటి అంటే కొన్ని రీడింగ్స్ తీసుకోవాలి. ఈ రెండింటి మధ్యలో ఇది ఫిక్స్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మూవ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి. దీనికన్నా ముందు మనం ఒకటి తీసుకోవాలి. అదేంటి అంటే మనకి ఇచ్చినటువంటి వెర్నియర్ క్యాలిపర్స్లో ఎర్రర్ ఏమైనా ఉందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఎర్రర్ అనేది ఎలా చూస్తాము అంటే ఇక్కడ మనం ఇవి 2 క్లోజ్ చేసినప్పుడు ఈ మెయిన్ స్కేల్ మీద 0, ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ లైన్ 2 కూడా కరెక్ట్గా కోయిన్సైడ్ అయితే అప్పుడు ఎర్రర్ ఏమీ లేనట్టు, ఎర్రర్ 0 కింద లెక్క. అలా కాకుండా మనకి రెండింటి మధ్యలో ఇలా కానీ లేదు దీనికన్నా అవతలకి వెళ్ళడం కానీ జరిగితే ఆ ఎర్రర్ని కూడా మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ మనం చేయాల్సింది. ఇందులో మనం ఏంటి అంటే దీని డైమెన్షన్స్ ఎలా తీసుకోవాలి, మనం కొలిచేటప్పుడు ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ దీనికి సంబంధించి మనం ఏవేం రీడింగులు తీసుకోవాలి అనేది చూసిన తర్వాత దాన్ని ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. ఇది వెర్నియర్ క్యాలిపర్స్కి సంబంధించి మనకు ఉన్నటువంటి టేబుల్ ఫామ్లో మనం ఏం తీసుకుంటామంటే ఫస్ట్ది MSR అని చెబుతున్నాం. అంటే మెయిన్ స్కేల్ రీడింగ్, ప్రధాన స్కేలు అంటే ప్రధాన స్కేలు రీడింగు అంటే ఇది ప్రధాన స్కేల్ అని చెబుతున్నాం కాబట్టి ఈ ప్రధాన స్కేల్ మీద ఒక రీడింగ్ను మనం తీసుకోవాలి ఫస్ట్ వన్. తర్వాత అబ్జర్వ్డ్ వెర్నియర్ కోయిన్సిడెన్స్, ఏకీభవించు వెర్నియర్ విభాగము అంటాం. అది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ వెర్నియర్ స్కేల్ మీద సంబంధించి ఒక రీడింగ్ మనం తీసుకుంటాం. తర్వాత వచ్చేసరికి CVC × LC అంటే అదనపు విభాగము, ఎక్స్ట్రా పార్ట్ అని చెప్తాం. ఇదేంటి అంటే ఇక్కడ మనం తీసుకున్న ఈ VC ఏదైతే ఉందో వెర్నియర్ కోయిన్సిడెన్స్, ఏకీభవించు వెర్నియర్ విభాగాన్ని
ఇంటూ ఎల్సి. ఎల్సి అంటే ఇక్కడ కనీసపు కొలత, లీస్ట్ కౌంట్ అని చెబుతాం. ప్రతి ఇన్స్ట్రుమెంట్కి కూడా లీస్ట్ కౌంట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం వెర్నియర్ క్యాలిపర్స్కి వచ్చేసరికి లీస్ట్ కౌంట్ వాల్యూ ఎంత తీసుకుంటామంటే 0.01 సెంటీమీటర్స్ తీసుకుంటాం. అంటే నార్మల్ స్కేల్ అయితేనేమో 0.1 సెంటీమీటర్ వరకే మనం దాన్ని యూజ్ చేసి మెజర్ చేయగలం, అంటే 1 మిల్లీమీటర్ వరకు. ఇక్కడ 1 మిల్లీమీటర్లో 10th డివిజన్ వరకు కూడా, మిల్లీమీటర్లో 10th డివిజన్ అంటే సెంటీమీటర్లో 100th డివిజన్ అవుతుంది. కాబట్టి 0.01 సెంటీమీటర్ అనేది వెర్నియర్ కాలిపర్స్ సంబంధించి లీస్ట్ కౌంట్గా తీసుకుంటాం. అవి రెండు ఇక్కడ మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూని బి అని తీసుకుంటాం. ఇక్కడ వచ్చినటువంటి ఎంఎస్ఆర్కి అంటే మెయిన్ స్కేల్ రీడింగ్, ప్రధాన స్కేల్ రీడింగ్కి బి వాల్యూ యాడ్ చేస్తే మనకు టోటల్ రీడింగ్ వస్తుంది. ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏంటి అంటే మనం ఖచ్చితంగా ప్రతి ఎక్స్పెరిమెంట్కి సంబంధించి కూడా కనీసం 6 రీడింగులు తీసుకుంటాం. ఎందుకని అంటే మనం తీసుకునేటువంటి మెజర్మెంట్స్లో ఎర్రర్స్ ఏవైనా వస్తే వాటిని అవాయిడ్ చేయడం కోసం మనం ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా 6 times రిపీట్ చేస్తూ రీడింగ్స్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఈ వెర్నియర్ క్యాలిపర్స్ని యూజ్ చేసి స్పియర్ యొక్క డయామీటర్, అంటే ముందు డయామీటరే కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసేది, ఆ డయామీటర్ క్యాలిక్యులేట్ చేసి దాని తర్వాత దాని నుంచి హాఫ్ ఆఫ్ ది డయామీటర్ అనేది రేడియస్ అవుతుంది. కాబట్టి ఆ రేడియస్ని క్యాలిక్యులేట్ చేయడం ఎలాగనేది చూద్దాం. సో ఇక్కడ మనకి దీన్ని ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ మనం టేబుల్లో నోట్ చేయాల్సింది ఎంఎస్ఆర్ అంటే మెయిన్ స్కేల్ రీడింగ్. ఈ మెయిన్ స్కేల్ రీడింగ్ని మనం మెజర్ చేయాలి అంటే ఇక్కడ మనం మెయిన్ స్కేల్ రీడింగ్ని ఎలా అబ్జర్వ్ చేస్తాం అనేది జాగ్రత్తగా చూడండి. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఈ వెర్నియర్ స్కేల్ మీద ఉండేటువంటి ఫస్ట్ లైన్ మెయిన్ స్కేల్తో ఎక్కడ కోయిన్సైడ్ అయింది, మెయిన్ స్కేల్ మీద ఉన్నటువంటి నంబర్స్ ఇవి 3, 4 ఈ కనపడేవి మెయిన్ స్కేల్ మీద రీడింగ్స్, ఈ లైన్స్ ఏమో వెర్నియర్ స్కేల్ మీద రీడింగ్స్. కాబట్టి దీంట్లో ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ లైన్ మెయిన్ స్కేల్ మీద ఎక్కడ కోయిన్సైడ్ అయింది, ఇది 3 కాబట్టి దాని ముందు 2.9, 2.8, 7, 6, 5. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే ఈ లైన్ అనేది, ఫస్ట్ లైన్ అనేది 2 లైన్స్కి మధ్యలో వస్తే ప్రీవియస్ లైన్ ఏదైతే అదే తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ స్కేల్ రీడింగ్ కింద మనం 2.5 అనేది నోట్ చేసుకుంటాం. ఇక తర్వాతకు వచ్చేసరికి ఏంటి అంటే వీసీ ఏకీభవించు వెర్నియర్ విభాగము అన్నాం. అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ 2.5 అనేది మనం నోట్ చేసిన తర్వాత అబ్జర్వ్డ్ కోఇన్సిడెన్స్, వెర్నియర్ కోఇన్సిడెన్స్ అనేది జాగ్రత్త ఎలా అబ్జర్వ్ చేస్తాం అనేది ఇక్కడ కొంచెం మనం జాగ్రత్త చూడాలి. అది ఎలాగో అంటే ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అది కోయిన్సైడ్ అయినటువంటి రీడింగ్ని మెయిన్ స్కేల్ రీడింగ్గా మనం తీసుకున్నాం. ఈ రిమైనింగ్ 10 లైన్స్లో మనకున్నటువంటి రిమైనింగ్ 10 లైన్స్లో ఏ లైను ఇది 1 అవుతుంది, 1, 2, 3, 4, 5 ఇలా 10 లైన్స్లో ఏ లైను ఎగ్జాక్ట్గా పైన ఉన్నటువంటి మెయిన్ స్కేల్ మీద ఉన్నటువంటి లైన్స్తో కోయిన్సైడ్ అయ్యింది అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ లైనా, సెకండ్ లైనా, థర్డ్ లైనా అట్లా ఒక్కొక్కటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏది ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అయ్యింది అనేది మనం జాగ్రత్తగా చూసుకుంటే ఫస్ట్ లైన్ కన్నా కూడా సెకండ్ లైన్, ఈ సిచ్యువేషన్లో సెకండ్ లైన్ అనేది ఎక్కువ కోయిన్సైడ్ ఉండదు. కాబట్టి ఇక్కడ వీసీ దగ్గర మనం 2 అనేది తీసుకుంటాం. అంటే మనకు తీసుకున్నటువంటి ఈ వెర్నియర్ కోఇన్సిడెన్స్ దగ్గరే మనకు ప్రాబ్లం వచ్చేది. అది ఎలాగో అంటే ఈ ఉన్నటువంటి ఫస్ట్ లైన్ కాకుండా రిమైనింగ్ లైన్స్లో 1, 2, 3, 4 అని కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఏ లైను మెయిన్ స్కేల్ మీద ఉన్నటువంటి లైన్స్తో, మెయిన్ స్కేల్ అంటే ఇది, ఈ మెయిన్ స్కేల్ మీద ఉన్నటువంటి లైన్స్తో కింద ఉన్న వాటిలో ఎన్నో లైన్ కోయిన్సైడ్ అయ్యింది అనేది మనం నోట్ చేసుకోవాలి. అంటే 1, 2, 3, 4 ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే సెకండ్ లైన్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఆ వెర్నియర్ కోఇన్సిడెన్స్ కింద 2 అనేటువంటి వాల్యూ మనం తీసుకుంటాం. ఈ తర్వాత రీడింగ్స్ ఎలా తీసుకోవాలి, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా చేయాలి అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీసీ మనం నోట్ చేసాం 2 అని. అది అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది వీసీ ఇంటూ ఎల్సీ అని ఉంది. ఇక్కడ ఎల్సీ లీస్ట్ కౌంట్ వాల్యూ 0.01 అని ఇచ్చారు కాబట్టి 2 ఇంటూ 0.01 అని తీసుకుంటాం. ఇది 0.02 అవుతుంది. ఈ 0.02ని ఇక్కడ మన స్టార్టింగ్లో వచ్చినటువంటి ఎంఎస్ఆర్ మెయిన్ స్కేల్ రీడింగ్, ప్రధాన స్కేల్ రీడింగ్కి యాడ్ చేస్తే
2.52 అనేది మనకు వచ్చేటువంటి రీడింగ్. అంటే ఒక డయామీటర్ మనం మెజర్ చేయాలి అంటే 2 మెజర్మెంట్స్ ఇక్కడ మనం తీసుకోవాలి. ఒకటి మెయిన్ స్కేల్ రీడింగు, రెండోది వెర్నియర్ కోఇన్సిడెన్స్, ప్రధాన స్కేల్ రీడింగు, ఏకీభవించు వెర్నియర్ విభాగము అంటాం. అవి 2 తీసుకోవాలి. ప్రధాన స్కేల్ రీడింగు అంటేనేమో ఇలా ఒక రీడింగ్ తీసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి. దానికోసం ఏం చేస్తామంటే మనం తీసుకున్నటువంటి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని మళ్ళీ తీసేసి దాన్ని ఇంకొక పొజిషన్లో తీసుకునేటట్లుగా మళ్ళీ ఫిక్స్ చేస్తాం. అంటే ఎగ్జాక్ట్గా ఇందాక ఉన్న పొజిషనే కాకుండా, అంటే మనం కరెక్ట్గా డయామీటర్ దగ్గర పెట్టి ఉండొచ్చు, లేదా కొంచెం అటు ఇటు రావచ్చు. కాబట్టి ఇదే ఎక్స్పెరిమెంట్ని మొత్తం 6 టైమ్స్ మనం రిపీట్ చేస్తూ రీడింగ్స్ తీసుకుంటాం. సో ఇక్కడ ఫిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మెయిన్ స్కేల్ రీడింగ్ను మనం నోట్ చేయాలి. ఈ మెయిన్ స్కేల్ రీడింగ్ దగ్గరకు వచ్చేసరికి ఎంఎస్ఆర్ ప్రధాన స్కేల్ రీడింగ్ అనేది ఏమవుతుంది అంటే జనరల్గా మారదు. ఎందుకని మారదు అంటే మిల్లీమీటర్ కన్నా తక్కువ వేరియేషన్ వస్తుంది కాబట్టి అక్కడ మనకి జనరల్గా డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయలేం. సో మెయిన్ స్కేల్ రీడింగ్ 2.5 అదే ఉంది. కానీ ఏకీభవించు వెర్నియర్ విభాగము అంటే వెర్నియర్ కోఇన్సిడెన్స్ వచ్చేసరికి ఇక్కడ 2 కన్నా కూడా ఈసారి 3 అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నట్లుగా మనకు కనపడుతుంది. సో అది జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎంఎస్ఆర్లో చేంజ్ అనేది రాదు, 99% రాదు. సో అక్కడ ఏదన్నా ఆబ్జెక్ట్లో డిఫెక్ట్ ఉంటే తప్ప మెయిన్ స్కేల్ రీడింగ్లో డిఫరెన్స్ రాదు, ఓన్లీ వెర్నియర్ కోఇన్సిడెన్స్లోనే వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ కేసులో వెర్నియర్ కోఇన్సిడెన్స్ వాల్యూ ఇక్కడ థర్డ్ లైన్ అనేది ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అయింది కాబట్టి వీసీ అనేది మనం చేంజ్ చేసి తీసుకుంటాం. సో ఇక్కడ ఎంఎస్ఆర్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా 2.5 వస్తుంది, వీసీ వచ్చేసరికి 3 అవుతుంది. అంటే ఇక్కడ 3 × 0.01 అవుతుంది, దట్ ఈక్వల్ టు 0.03, therefore 2.53. ఈ విధంగా మనం 6 టైమ్స్ రీడింగ్స్ తీసుకుంటే దాని నుంచి యావరేజ్ వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా మనకి 6 రీడింగ్స్ నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఈ వెర్నియర్ కోఇన్సిడెన్స్ అనేది ఎంఎస్ఆర్ అనేది ఎగ్జాక్ట్గా ఒకటే వస్తూ ఉంటుంది. వెర్నియర్ కోఇన్సిడెన్స్ అనేది చేంజ్ అవ్వచ్చు, లేకపోతే ఒకటే వాల్యూ అయినా 2 or 3 టైమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మన రీడింగ్స్ తీసుకున్న తర్వాత ఈ క్యాలిక్యులేషన్ మొత్తం మనకి 6 రీడింగ్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే వీటికి యావరేజ్ వాల్యూ అనేది మనం తీసుకోవాలి. ఆ యావరేజ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకి ఇచ్చినటువంటి ఈ రీడింగ్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఇప్పుడు 15.23 వస్తుంది. దాన్ని 6తో మనం డివైడ్ చేయాలి. సో ఇక్కడ 538 వచ్చింది కాబట్టి దీన్ని 2.54 అని చెప్పి మనం కరెక్ట్ చేసి డయామీటర్ వాల్యూ రాసుకోవచ్చు. దీని నుంచి రేడియస్ కనుక్కోవాలి అంటే r = d/2, దాని నుంచి 2.54/2 అవుతుంది. అంటే 1.27 అనేది ఇక్కడ మనకు వచ్చేటువంటి రేడియస్ అవుతుంది, వ్యాసార్థం. సెంటీమీటర్స్ యూనిట్స్ మనం కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం వ్యాసం కనుక్కున్నట్టు d అంటే వ్యాసము, దాని నుంచి వ్యాసార్థం ఎలా కనుక్కుంటాము, రేడియస్ అంటే d/2 కాబట్టి 1.27 సెంటీమీటర్స్ అనేది మనకు వచ్చేటువంటి వాల్యూ అవుతుంది. సో ఇది వెర్నియర్ క్యాలిపర్స్ని యూజ్ చేసి మనం డైమెన్షన్స్ తీసుకోవడానికి ఎలా చేయాలి. వీటికి సంబంధించి మనకేంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మనకేంటి అంటే వెర్నియర్ క్యాలిపర్స్తో ఇక్కడ మనం రేడియస్ కనుక్కున్నాం. ఈ రేడియస్ని బేస్ చేసుకుని మనకు వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్, ఘనపరిమాణం కనుక్కోవాలి. స్పియర్ అంటే ఇది గోళం కాబట్టి దీని ఘనపరిమాణానికి ఫార్ములా 4/3 πr3, v = 4/3 πr3 అనేటువంటి ఫార్ములా వస్తుంది. కాబట్టి దీనిలో పై అంటే 3.14, r ప్లస్లో 1.27 సబ్స్టిట్యూట్ చేసి ఈ సింప్లిఫికేషన్ అంతా చేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి వెర్నియర్ క్యాలిపర్స్ అనే దాన్ని యూజ్ చేసి ప్రాక్టికల్ రీడింగ్స్ ఎలా తీసుకోవాలి అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇది జనరల్గా ఉండేటువంటి టేబుల్. మనం దేని మెజర్మెంట్ తీసుకున్నా, స్పియర్ది తీసుకున్నా, లేదు అంటే సిలిండర్కి తీసుకున్నా,
లేదు ఒక గ్లాస్ ప్లేట్ ఇచ్చి దాని డైమెన్షన్స్ కొనుక్కోవాలన్నా ఏం తీసుకోవాలన్నా సరే మనం చేయాల్సినటువంటి ప్రొసీజర్ ఇది. అంటే మనకి ఇచ్చినటువంటి ఆపరేటర్స్ ఏదైతే ఉందో దాని నుంచి ఏ మెజర్మెంట్ తీసుకోవాలి అనే దాని ప్రకారం అక్కడ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసి మనం తీసుకోవాల్సిన రీడింగ్స్ ఎంఎస్ఆర్ వీసీ ఉంటాయి. అవి రెండు జాగ్రత్తగా నోట్ చేసుకుని దాని నుంచి మనకి క్వశ్చన్ పరంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మనకి ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్ సిలిండర్ అయితే, అంటే సపోజ్ సిలిండర్ అనేది మనకి ఇస్తే దీని లెంగ్త్ కలుపుకోవాలి అంటే దీన్ని ఇలా మూవ్ చేసుకుంటూ ఇలా ఈ రెండు జాస్ మధ్యలో ఫిక్స్ చేస్తాం. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మనం నోట్ చేసేటువంటి రీడింగ్స్ ఫస్ట్ది ఎంఎస్ఆర్ కాబట్టి ఇక్కడ 0 ఫస్ట్ లైన్ ఇది కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 6 ఉంది, అంటే దాని ముందు 5.9 5.8 5.8కి 9కి మధ్యలో వచ్చింది కాబట్టి 5.8 తీసుకోవాలి మనం ఇక్కడ ఎంఎస్ఆర్ కింద, అది 5.8 అవుతుంది. తర్వాత వీసీ వెర్నియర్ కోఇన్సిడెన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఈసారి థర్డ్ లైన్ ఫోర్త్ లైన్, సో ఫోర్త్ లైన్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. జనరల్గా మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ స్కేల్ మీద రీడింగ్స్ నోట్ చేస్తాం, ఈ స్కేల్ మీద రీడింగ్స్ కాదు నోట్ చేయాల్సింది వీసీలో. ఇది మెయిన్ స్కేల్, ప్రధాన స్కేల్ కాబట్టి ఆ రీడింగ్స్ మనం ఫస్ట్ నోట్ చేస్తాం. ఆ తర్వాత ఏంటంటే దీని మీద ఫస్ట్ లైన్ వదిలేసి కౌంట్ చేయాలి. 1 2 3 4 ఏ లైన్ అక్కడ మ్యాచ్ అవుతుంది అనేది మనం జాగ్రత్తగా చూసుకుని అది వీసీ కింద నోట్ చేయాలి. ఇలా సిలిండర్కి సంబంధించి లెంగ్త్ కనుక్కోవాలి, పొడవు కనుక్కోవాలి, స్తూపం యొక్క పొడవు అంటే ఇలా ఈ ఆబ్జెక్ట్ని తీసుకుని అవి రెండు నోట్ చేసుకుంటాం. ఇక్కడ దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మెయిన్ ఈ వీసీ రీడింగ్ కానీ ఎంఎస్ఆర్ రీడింగ్ కానీ తీసుకునేటప్పుడు పారలాక్స్ ఎర్రర్ అని చదువుతాం. అదేంటి అంటే మనం చూసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక సైడ్ నుంచి రీడింగ్స్ నోట్ చేయకూడదు, ఎగ్జాక్ట్గా దానికి స్ట్రైట్గా ఉండేటట్టుగానే చూసుకుని మనం రీడింగ్స్ నోట్ చేయాల్సి ఉంటుంది. అది జాగ్రత్తగా గుర్తుపెట్టి ఏ ఎక్స్పెరిమెంట్ అయినా సరే దాని రీడింగ్స్ నోట్ చేసేటప్పుడు మాత్రం ఎర్రర్ అనేది లేకుండా, పారలాక్స్ ఎర్రర్ లేకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఈ రెండింటి మధ్యలో ఫిక్స్ చేసేటువంటి బాడీ టైట్గా ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయ్యేటట్టు కరెక్ట్ పొజిషన్లో ఉండేటట్లుగా మనం ప్లేస్ చేసుకుని బిగించుకోవాలి. గ్లాస్ ప్లేట్ తీసుకున్నప్పుడు దీన్ని ఈ రెండింటి మధ్యలో ఇట్లా మనకి అది మూవ్ అవ్వకుండా అలాగే ఎడ్జెస్ ఇది అవ్వకుండా జాగ్రత్తగా మనం ఫిక్స్ చేసుకుని మళ్ళీ రీడింగ్స్ తీసుకోవాలి. లెంగ్త్ ఇలా తీసుకుంటేనేమో బ్రెడ్త్ అంటాం, ఆ ఆబ్జెక్ట్ని ఇలా తీసుకుంటే లెంగ్త్ కావాలి అంటే ఈ ప్లేస్లో పొజిషన్లో తీసుకుంటే లెంగ్త్ మెజర్ చేయొచ్చు. మనం అడ్జస్ట్ చేసుకోవడానికి దీన్ని జాగ్రత్తగా రొటేట్ చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని మూవ్ చేసుకుంటూ మనకి ముందుకు కావాలంటే ముందుకి, వెనక్కి కావాలంటే వెనక్కి జరుపుకుంటూ దీన్ని అడ్జస్ట్ చేసుకుని దాని ప్రకారం ఆబ్జెక్ట్ని మనం టైట్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎంఎస్ఆర్ వాల్యూ వీసీ వాల్యూ నోట్ చేసుకుని దాని నుంచి మనం కరస్పాండింగ్ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా మనకి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ వెర్నియర్ క్యాలిపర్స్తో ఉండేటువంటి క్వశ్చన్ ఒకటే ఉంటుంది. ఈ వెర్నియర్ క్యాలిపర్స్తో పాటు స్క్రూ గేజ్ని కూడా యూజ్ చేస్తూ ఇంకా మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. ఆ స్క్రూ గేజ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది మళ్ళీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.